ఇండియాలో సెకండ్ ఓల్డెస్ట్ పార్టీ ఏంటో తెలుసా? కమ్యూనిజం పార్టీ ఆఫ్ ఇండియా. పార్టీ పెట్టి ఇప్పటికి 100 సంవత్సరాలు దాటింది. అయినా ఇప్పటిదాకా మన ఇండియాలో ఇది పవర్లోకి రాలేదు. కమ్యూనిజం అనేది ఒక రాజకీయ ఆర్థికమైన ఐడియాలజీ. దీని అంతిమ లక్ష్యం క్లాస్లెస్ సొసైటీని స్థాపించడం. అంటే దీని అర్థం సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు, ఉన్నవాడు కానీ పేదవాడు కానీ, చదువుకున్నవాడు, వారసత్వ ఆస్తి ఉన్న, లేబర్, ఓనరు, చదువు లేనివాడు, సొసైటీలో ఉన్న ప్రతి వ్యక్తికి సమానత కలిగి ఉండడం అనే ఆలోచన మీద నిర్మించబడింది ఈ కమ్యూనిజం సిద్ధాంతం. కమ్యూనిజం అనే ఫ్రెంచ్ వర్డ్ కాంబినేషన్ ఆఫ్ లాటిన్ వర్డ్ నుండి పుట్టింది. కమ్యూనిస్ట్ అంటే కామన్ లేదా అందరికీ సంబంధించింది అని అర్థం. ఈ పదాన్ని మొదటగా 1841లో నాన్ ఆబ్జెక్టివ్గా వాడేవారు. సాధారణంగా కమ్యూనిజం, సోషలిజం అని వింటూ ఉంటారు కదా. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. కమ్యూనిజానికి ఒక ప్రైవేట్ ప్రాపర్టీ కానీ, ల్యాండ్, ఎకానమీ, బార్డర్, క్యాపిటలిజం ఇవేమీ ఉండవు. వాళ్ళ అవసరాన్ని బట్టి కంట్రిబ్యూట్ చేస్తుంది. సోషలిజం అంటే దీనికంటే ఒక ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం కేటాయించిన రిసోర్స్ని సమానంగా పంచుతారు. బేస్డ్ ఆన్ క్యాపిటలిజం. కమ్యూనిజం ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో ఫారినర్స్ సహాయంతో భారతీయులు అనేక గ్రూపులుగా ఏర్పాటు చేశారు. ఇండియాలో ప్రధానంగా 3 కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. ఒకటి సిపిఐ, ఇంకోటి సిపిఐఎం, ఇంకొకటి సిపిఐఎంఎల్. వీటిలో మనకు కనిపించేవి 2 సిపిఐ, సిపిఐఎం. వీటితో పాటు నెక్సలిజం, మావోయిస్ట్ అంటూ ఉంటారు కదా. వీటికి డిఫరెన్స్ ఏంటో చెప్తా. ఒక ముక్కలో చెప్పాలంటే సోషలిజం, కమ్యూనిజం ఈ 2 పొలిటికల్, ఎకనామిక్ సిస్టమ్స్. ఉన్న రిసోర్స్ని సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయడమే వీటి ఉద్దేశం. కానీ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ ఎలా చేస్తారు అనే విధానంలో తేడా ఉంటుంది. మావోయిస్ట్ జుడాంగ్ అనే పర్సన్ ఐడియాలజీని మావోయిస్టులు ఫాలో అవుతారు. ఇది ఒక పొలిటికల్ ఐడియాలజీ. చైనాలో మావో జుడాంగ్ సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని వేరియస్ రెవల్యూషన్స్ని చేసేవారు. సో మావోయిజం అనేది గ్లోబల్గా స్ప్రెడ్ అయింది. ఈ నక్సల్స్ అనేవారు 1960లో నక్సల్బర్గ్, వెస్ట్ బెంగాల్లో మొదటగా ఏర్పడ్డారు. అక్కడ నుండి వేరే స్టేట్స్కి నక్సల్ సిద్ధాంతాన్ని నేర్పించారు. నక్సలిజం ఎక్కువగా మావోయిస్ట్ సిద్ధాంతాలు నమ్ముతారు, సాయుధ పోరాటాలు నమ్ముతారు. నక్సల్స్ రూరల్ ఏరియాస్లో, అడవుల్లో ఉంటారు, పర్టికులర్గా ఈస్టర్న్ ఇండియా. ఆల్ మావోయిస్ట్స్ ఆర్ నక్సల్స్, బట్ ఆల్ నక్సల్స్ ఆర్ నాట్ మావోయిస్ట్. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నక్సల్స్ అనేవాళ్ళు మావోయిస్టులలో ఒక స్పెసిఫిక్ గ్రూప్ వాళ్ళు అని చెప్పొచ్చు. మావోయిస్ట్ సిద్ధాంతాలను యూజ్ చేసుకుంటూ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉంటూ గవర్నమెంట్ పడగొట్టాలి, మావోయిస్ట్ సిద్ధాంతాలు ప్రతి ఒక్కరికి అందేలా ఓవరాల్గా కమ్యూనిజం ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సిపిఐ, సిపిఐఎం, సిపిఐఎంఎల్ వీటికి మధ్య డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సిపిఎం, సిపిఎంఎల్, సిపిఐ ఈ 3 పార్టీలు ఒకటేనా అంటే కాదు. ఇవన్నీ విభిన్నమైన పార్టీలు, వాటి విభిన్నమైన హిస్టరీస్ ఉంటాయి, కానీ ఒకటే ఐడియాలజీ మీద పనిచేస్తుంటాయి. మొదటిది సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. ఇది మొదటి ఓల్డెస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ. 1925లో పెట్టారు. ఇది ఒక సాధారణంగా మితమైన విధానాన్ని అనుసరిస్తుంది. మొదటి రివల్యూషనరీ పార్టీ. భారత ఇండిపెండెన్స్ మూమెంట్లో పార్టిసిపేట్ చేసింది ఇది. సిపిఐ పార్టీ వివిధ సమయంలో వివిధ పార్టీలతో కలిసి పనిచేసింది. దీని ఐడియాలజీ ఎలా ఉంటుందంటే కమ్యూనిటీ ప్రిన్సిపల్కి కట్టుబడి ఉంటుంది, కొన్ని పొలిటికల్ పార్టీస్తో అలైన్ అయి ఉంటుంది. సిపిఎం పార్టీ. సిపిఎం అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్. ఎం స్టాండ్ ఫర్ మార్క్సిస్ట్. సిపిఎం పార్టీ 1964లో ఫామ్ అయింది. ఈ పార్టీ సిపిఐ నుండి విడిపోయింది. సిపిఎం పార్టీ మార్క్సిస్ట్ లెనినిస్ట్ ప్రిన్సిపల్కి కట్టుబడి ఉంటుంది. ఇది సోషల్ విప్లవం కోసం వాదిస్తుంది. ఈ సిపిఎం పార్టీ ఇండియాలో కేరళ, వెస్ట్ బెంగాల్ ఈ రాష్ట్రాల్లో కొన్ని ఏళ్ళుగా స్ట్రాంగ్ ప్రజెన్స్ ఇప్పటికీ ఉంది. సిపిఎం పార్టీ నక్సల్స్తో సంబంధం ఉందని చెప్తారు. ఇప్పటికీ మన ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లో నక్సల్స్ యాక్టివ్గా ఉన్నారంటున్నారు. సిపిఐఎంఎల్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ లెనినిస్ట్. ఎంఎల్ స్టాండ్ ఫర్ మార్క్సిస్ట్ లెనినిస్ట్. ఈ పార్టీ 1969లో ఫామ్ అయింది. ఈ పార్టీ సిపిఎం పార్టీ నుండి 1969లో విడిపోయింది. సిపిఎం పార్టీ కంటే సిపిఐఎంఎల్ మోర్ రాడికల్. ఈ పార్టీ సాయుధ పోరాటాలను వాదిస్తుంది. ఈ పార్టీ మార్క్సిస్ట్ లెనినిస్ట్ ప్రిన్సిపల్ని కట్టుబడి ఉంటుంది, సేమ్ సిపిఐ లాగానే. కానీ ఈ పార్టీ సిపిఎం, సిపిఐ పార్టీకి వచ్చినంత గుర్తింపు రాలేదు.
సిపిఎం, సిపిఐ, ఎంఎల్ ఈ రెండు పార్టీలు నక్సల్ పాత్రకి సంబంధం ఉంది అంటారు.